తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు సాగనున్న సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడిగా చర్చ సాగనుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఇబ్బందులు, అప్పులు, ప్రాజెక్టులపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అధికార పార్టీతో పాటు తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరింది బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రాష్ట్ర ప్రజలకు చూపిస్తామంటోంది ప్రభుత్వం. ఇందుకోసం అన్ని వివరాలతో రావాలని సంబంధిత శాఖలను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి ద్వారా రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్వేత పత్రాలతో వెల్లడించనుంది. నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖలపై కీలక వివరాలను శాసనసభలో వివరించనున్నారు. ప్రెజెంటేషన్ తరువాత ఎలాంటి నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది అన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వనున్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను 5.5 లక్షల కోట్ల అప్పులకు ఎలా తీసుకువెళ్లారు అనే దానిపై సభలో అడగనున్నారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ లో కొన్ని పిల్లర్లు కుంగడానికి కారణాలు, నిర్మాణం వైఫల్యం, ఖర్చు చేసిన నిధులు సహా నీటిపారుదల శాఖపై వివరంగా సీఎం రేవంత్ వివరణ ఇవ్వనున్నారు. ఇక కరెంటు కొనుగోలు, చెల్లింపులు, భారీగా అప్పుల్లో కూరుకుపోవడానికి గల కారణాలను సభలో రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు దీటుగా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకోసం తమకు సభలో అవకాశం ఇవ్వాలని హరీష్ రావు నేతృత్వంలో సభ్యులు స్పీకర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు, ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ సభలో చెప్పనుంది. ఈ మేరకు అందరూ ప్రిపేర్ అయి అసెంబ్లీకి వెళ్లాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. సభలో కాంగ్రెస్ లేవనెత్తే ప్రతి అంశానికి క్షుణ్ణంగా సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అనే దానిపై వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ గా మారనున్నాయి.